श्रीपरमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ सप्तदशोऽध्यायः। अर्जुन उवाच ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्ण సత్వమాహో రజస్తమః. ఇది భగవద్గీత 17వ అధ్యాయము 1వ శ్లోకం. ఇందులో అర్జునుడు శ్రీకృష్ణుని ఏమని అడుగుతున్నారు అంటే, ఓ కృష్ణ, కొంతమంది శాస్త్ర విధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞములు కానీ దైవ పూజలు కానీ చేస్తారు. వారి నిష్ట వారి విధానంని ఏమని అంటారు అంటే, అది సాత్వికమా, రాజసమా, తామసమా అని అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతున్నారు. అర్జునుడి ప్రశ్న భగవద్గీత యొక్క అత్యంత లోతైన బోధనల్లో ఒకదాన్ని మనకు పరిచయం చేస్తుంది. అర్జునుడు అడిగిన ప్రశ్నకి శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నారు అంటే, భక్తి శ్రద్ధ అంటే విశ్వాసం ఒకటే సరిపోదు. విశ్వాసం యొక్క గుణం మరియు దాని దిశ అనేది కూడా అంతే ముఖ్యం. అంటే అది మనల్ని ఏ వైపుకి నడిపిస్తుంది అంటే జ్ఞానం వైపుకి నడిపిస్తుందా, దాన్నే మనం సత్వగుణం అంటాము. ప్రాపంచిక కోరికలతో మనల్ని బంధిస్తుందా, దాన్ని మనం రాజస గుణం అంటాము. లేదా అజ్ఞానంలోకి మనల్ని అది నడిపిస్తుందా, దాన్ని మనం తమో గుణం అంటాము. దాన్ని బట్టే మనం ఆ విశ్వాసం యొక్క గుణంని నిర్ణయిస్తాం. విశ్వాసం యొక్క గుణం ఎలా ఉంటుందో దాన్ని బట్టే మనం ఆ కర్మ ఆధ్యాత్మిక వైపు మనల్ని తీసుకెళ్తుంది. అందువల్ల విశ్వాసంతో పాటు దాని నాణ్యత కూడా అంతే ముఖ్యమని శ్రీకృష్ణుడు చెప్తున్నారు మనకి. ఇది మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఒక ఇద్దరు విద్యార్థుల్ని తీసుకుందాం. మనం సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల్ని మనం తీసుకుందాం. ఇద్దరు విద్యార్థులకి కష్టపడి చదువుకునే తత్వం ఉంది. ఇద్దరికి విజయం సాధించాలనే మనస్ఫూర్తిగా ఆశ ఉంది వాళ్ళిద్దరికీ కూడా. మొదటి విద్యార్థి ఏం చేస్తున్నాడు అంటే, ఇక్కడ మనకి ప్రామాణిక పాఠ్య పుస్తకాలు అంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా మనకి సివిల్స్కి ప్రిపరేషన్ కోసం, వాటి నుండి చదివి ఆయన వాటి భావాలను అన్నీ స్పష్టంగా నేర్చుకున్నాడు మొదటి విద్యార్థి. రెండవ విద్యార్థి ఏం చేశాడంటే, లోకల్ పబ్లికేషన్ బుక్స్ ఉంటాయి కదా, వాటిని మాత్రమే చదువుకొని అసంపూర్ణమైన భావాలని వాటిపైన ఆధారపడి వాటిలో ఎంత భావం ఉందో అంతే అతను నేర్చుకుంటాడు రెండవ విద్యార్థి. ఇక్కడ ఇద్దరికీ పట్టుదల ఉన్నప్పటికీ వారి మార్గదర్శకత్వపు నాణ్యత అంటే క్వాలిటీ ఆఫ్ గైడెన్స్ అంటే వాళ్ళు దేని ద్వారా ఇది గైడెన్స్ పొందారు అనే దాన్నే బట్టే వారి యొక్క తుది ఫలితం ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా శ్రీకృష్ణుడు మనకు విశ్వాసం ఆవశ్యకమైనదే, కానీ దానికి నిజమైన జ్ఞానం మరియు సరైన అవగాహన ఈ రెండూ తోడైనప్పుడే అది ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఒక శక్తివంతమైన సాధనగా మారుతుంది అని శ్రీకృష్ణుడు మనకి బోధిస్తున్నారు. జై శ్రీకృష్ణ.